అక్క గుళ్ళో మేళం ఉంది ఈరోజు. ఇవాళ కృష్ణాష్టమి కదే. అంటే ఏంటక్క? శ్రీకృష్ణుడు పుట్టినరోజు. అవునా? సరే కానీ పుట్టినరోజు. అవునే. ఆయన ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చారా? ఆయన మహానుభావుడు. మన పోటీ ఇంట్లోకి ఎందుకు వస్తాడే? ఈ ఊళ్ళో నీకంటే అందగత్త ఎవరున్నారక్క? చిత్ర, ఆయన మనిషి కాదు, భగవంతుడు. భగవంతుడు మనకు కనిపించాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. సరే కానీ అక్క, ఈ రోజుల్లో ప్రశాంతంగా పడుకోక్క. Thank you.
మరలి వచ్చితివి మధురంబునకు ధర్మం వచ్చి నీదానను రమ్ము రమ్ము తనకు ఈ దాసుని కటాక్షిము బ్రహ్మానందముడు నీదు దర్శనము కృష్ణ కృష్ణయ్య కృష్ణయ్య నేను ఈ పాడు వృత్తి ఎందు జన్మమెత్తితిని కావున మా అమ్మ ప్రోత్ఫలముచి నేను ఈ నీచ వృత్తి ఎందు చరించి చుట్టినే కానీ నా మనస వాచ కర్మణ నిన్ను తప్ప అన్య దైవమును నేను కొలువనే అయినను ఈ పాపిని ఈ భ్రష్టురాలిని ఇక నేను అనుగ్రహించవకండ్రయ్యా ఇక నేను అనుగ్రహించవకండ్రి పాపిని పాపిని అతి బానిసని బహునించబుద్ధిలో రేపులు మాపులై పడి చెరించిన మాతయే మగువము ఆ పాపపు దారి దొక్కను సాక్షిగా నీ దివ్యమంగళ విగ్రహాన్ని నా కనులారా గాంచితిని అంతలోనే అంతర్ధానమైపోయితివా కన్నయ్య కన్నయ్య నేను ఈ పాడు వృత్తి ఎందు చరించటం వలన ఎంతమంది భార్యలు తమ తమ భర్తల ముఖములకు ముఖం వాచి దివంపునికి ఎగినారు ఇంకెంతమంది ఆస్తి పాస్తులు కోల్పోయినారు ఎంతమంది నడివీధి పాలైనారో కదా స్వామి ఈ పాడు వృత్తి ఎందు జీవితము కావాలి అని నేను నిన్ను కోరుతున్నాను తండ్రి నీవే నన్ను ఈ వృత్తి ఎందు చెప్పింపు చేసి నీ ఎందు భక్తి భావాన్ని నాలో ప్రేరేపించి ఇప్పుడు ఇట్లా దోపూచలాడుట పాడి ఉన్నా పరత్తావ నీవిక్కడ ఎక్కడ ఉన్నావు నీవిక్కడ ఎక్కడ ఉన్నావు ఒక్కసారి ఒక్కసారి నీ దర్శన భాగ్యం నాకు కనిపించి నన్ను నేను ఐక్యం చేసుకో తండ్రి నీ కరుణా కటాక్ష వీక్షణము నా మీద లేని నాడు నీ కరుణా కటాక్ష వీక్షణము నా మీద లేని నాడు నాకు ఈ జన్మే నిరంతరము ఈ మౌనం నేను భరించలేను మాధవ ఈ మౌనం నేను భరించలేను స్వామి